జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి జన సాయకుడు, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అడ్డుకాటి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అడ్డుకాటి స్థిరపరచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమారి, పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అనుక్షణం
నా మయూరా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా శ్రీయేకదేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని ఆరాధించెదా శ్రీయేకదేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని ఆరాధించెదా స్తుతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలు అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ కను విసిరేయక తారపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక తారపై ఉంచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీకే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా శ్రీయేకదేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని ఆరాధించెదా శ్రీయేకదేవా
ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతి అందరూ కలిసి పాడదాం నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతి మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే జ్యోతి మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే 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 జ్యోతి మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే 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 నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై చావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై చావా జ్యోతి మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతి మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణ ప్రియుడవు నీవే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా జ్యోతి మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే హల్లెలూయా 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 స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా మహోగణుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి అగు దేవా,
యుద్ధ సూర్యుడా రాజా నీకే కోట్లాది స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. అవును దేవా ప్రభా, ఈ పునరుద్ధాన దినమున దేవా ప్రభా, అయా గడిచిన పునరుద్ధాన దినము నుంచి దేవా ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అవును దేవా, మాకంటే అందసందాలు కలిగిన వారు ధనికులు ప్రభువా, ఈ అందరూ మాకంటే ముందుగా దాటిపోయి ఉండగా ప్రభువు దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత దేవా ప్రభువా, ఆ బలము చేతను ప్రభువా దేవా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మా దేవుడా నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అవును తండ్రి, యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి దేవా ఇంతవరకు దేవ ఆరాధనలోను దేవా పాటల ద్వారాను ప్రభువా దేవా నీ నామమును మహిమపరచమని మేము విశ్వాసిస్తున్నాము తండ్రి దేవా. స్తోత్రములు దేవా. అవును తండ్రి, ఇంకా ముందున్న సమయమును దేవా వాక్య పత్రములోను సాక్ష్య రీతిలోను ప్రభువా, అయా వాక్య ధ్యానములోను తండ్రి దేవా మీరు మాతో ఏమైతే మాట్లాడై ఉన్నారో ఈ దినము తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా, మీ మాట వస్తున్నప్పుడు దేవా మేము తండ్రి దేవా భయపడక చడియక ప్రభువా ఆ మాటకు లోబడి తండ్రి నీ స్వరమును గుర్తుపట్టుటకు దేవా విశ్వాసించుటకు ప్రభువా తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అంతేకాదు కానీ తండ్రి దేవా ఆ ప్రతి మాటను దేవా ప్రభువా అయా ఇదిగో తండ్రి దేవా నీ పరిశుద్ధాత్మ బాహు బయలుపడులాగా దేవా నీ పరిశుద్ధాత్మ శక్తితోను దేవా బలముతోను తండ్రి దేవా మీరే తండ్రి దేవా ఒక్కొక్కరిని తండ్రి మీరే మాట్లాడమని అడుగుతున్నాం దేవా. అయా ప్రతి ఒక్కరిని దేవా మీరే తండ్రి మీ పరిశుద్ధాత్మలో కట్టబడుటకు కృపద ఇచ్చేమని అడుగుతున్నాం దేవా. అయ్యా మేమైతే తండ్రి దేవా ఎందుకు పనికిరాని వాళ్ళమి, దౌర్భాగ్యులమి, దరిద్రులమి, ఏ యోగ్యత లేని వాళ్ళము అయ్యా అంటానికి కూడా అర్హులను కాని మమ్మల్ని తండ్రి ఇంతవరకు మీ ప్రేమలో మమ్మల్ని మీరు నిలబెట్టి దేవా మీ ఆత్మశాత మమ్మల్ని కూర్చుండబెట్టినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా ఇదిగో తండ్రి ఇంకా మీరు తండ్రి మాట్లాడుతూ పోతుండగా తండ్రి మేము తండ్రి దేవ మీరు ఏం మాట్లాడతారో తండ్రి మేము ఆసక్తి కలిగి ఉండుటకు దుష్టుడు మమ్మల్ని ఎక్కడ దొంగిలించకుండా దేవా ప్రతి అలరి శక్తులు దేవా అయ్యా ఇదిగో తండ్రి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తండ్రి దేవా మీ నామ మహిమార్థంగా దేవా కూర్చుండబెట్టమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ఉన్న సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దాసుని దేవా 30 అంతులుగాను 60 అంతులుగాను దేవా ప్రభువా 100 అంతులుగా ఫలింపజేయమని అడుగుతున్నాము దేవా. స్తోత్రములు దేవా. మీ ఆత్మ శాతం నింపండి, అది మీ కార్యములని దేవ మేము విశ్వాసించుటకు మేము ఎక్కడ కనపడకూడదు తండ్రి మేము మురుగైపోవాలి ప్రభా. మీ చిత్తమే ఎక్కడ జరుగుతుంది దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ మా పరమును యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం నుంచి 14వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగితే దేవుని వెతుకువారు కలవరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరును లేరు, ఒకడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికి తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షము ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు
యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఈ కీర్తన బట్టి దేవుని స్తుతించుదాం. మహిమ కలుగాక. ఈ సమయంలో కూడా వచ్చిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు చెల్లిస్తున్నాను. రండి ఆది కాండము 18వ అధ్యాయము తొమ్మిదవ వాక్యం. వారందరితో నీ భార్య అయిన శారా ఎక్కడ నుండిదని అతడు అడుగగా అతడు ఇదిగో గుడారంలో నున్నదని చెప్పాను. అందుకాయన మీదికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధులానైన నేను నిశ్చయముగా ప్రశ్నించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదకి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. అప్పుడు మనుషులు అక్కడి నుండి లేచి సోదోమ తట్టు చూచిరి. 16వ అధ్యాయము 2వ వాక్యం. రాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కానాను దేశంలో 10 ఏళ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనుటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చెను. అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. దాని దృష్టికి నేను ఎట్లుందంట? మహాగరుడా మీకు స్తోత్రం చెల్లిస్తాను. పరిశుద్ధ తండ్రి, మీరే నాకును మా అందరికీ బోధించి ఈ మాటల ప్రభావ మీరు ఆత్మీయంగా నడిపించమని కృప చూపమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి. మంచిగా అర్థం చేసుకోండి. ఈ హాగరు ఎప్పుడైతే గర్భవతి అయి కుమారుడు కందో ఇంకా ఏమెవరు? శారాయా? శారాయ్. శారా కాదు, శారాయి. మంచిగా అర్థం చేసుకోండి. ఈ శారాయి ఇప్పుడు లోపల ఏమవుతుంది? ఇప్పుడు లోపల ఏం చేస్తుంది? తన హృదయంలో ఒక మంట వస్తుంది. అర్థమవుతుంది అందరికి?
ఇక్కడ శారాయికి ఈ శారా ఎప్పుడైతే ఆగరును అబ్రహాముకి ఇచ్చిందో, ఇప్పుడు అబ్రహాముకి హాగరుకు కుమారుడు ఇస్మాయిల్ పుట్టాడు. లోపల లోపల ఏం చేస్తుందంట? కుళ్ళుకుంటుందంట. ఏం రాయబడింది? మళ్ళీ ఒకసారి చదువున్నమాట. అతడు 4 నుంచి చదవండి. అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతునని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిలించిన తరువాత తాను గర్భవతినైతునని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ శారాయి ఎవరిని చూసుకుంటుంది? హాగరును చూసి. ఎందుకు ఆగరును చూసి ఈమె మదన పడాల్సిన కుళ్ళుకునే పరిస్థితి వచ్చింది? సేదరించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ చూస్తుంటే అబ్రహాముకు తనకు దాదాపుగా అక్కడ 70 సంవత్సరాలు దాటిపోయింది. వివాహమై 70 సంవత్సరాలు దాటిపోయింది. అక్కడ ఏ పిల్లలు లేరు. ఆమెకి ఏ పిల్లలు లేరు. పిల్లలు లేరని బహు ఆస్తి పరులు కదా. ఈ ఆస్తికి ఎవరు వారసులుంటారు? ఈ హాగర్ను తీసుకొచ్చిన వ్యక్తి అబ్రహాం దగ్గరికి ఎవరు? మంచిగా అర్థం చేసుకోండి. హాగరును అబ్రహాము దగ్గరకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? నువ్వు సహోదరులారా ఇక్కడే ఉన్నారా? కొంచెం వినండి. ఈ ఆగరును అబ్రహాము దగ్గరికి ఒళ్ళోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? అబ్రహాముకి ఇచ్చింది ఎవరు? శారాయి. శారాయి ఇచ్చి అబ్రహాముకి, ఇదిగో దీనితో పిల్లలు గాను, దీనితో పిల్లలు గాను. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది? పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? అబ్రహామా, ఇప్పుడు దాని దృష్టికి నేనేమయ్యాను? ఇప్పుడు నీచమైన దాన్ని అయ్యాను. ఇప్పుడు ఆ హాగర్ నువ్వు మన ఇంటిలో ఉండటానికి వీల్లేదు. దాన్ని ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని బయటకు తరువు. ఆ హాగర్ ఇప్పుడు మన ఇంటిలో ఉండటానికి అనుమతి లేదు. దాన్ని బయటకు తరువు. అయితే సహోదరులారా, అబ్రహాం ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఆ స్త్రీ నీ చేతుల్లోనే ఉంది. ఆ స్త్రీ ఇప్పుడు ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. దాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేయి. అర్థమవుతుందా? ఆ హాగరును నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వే చేయాలి, నేను కాదు. ఇదిగో నీకు అప్పగిస్తున్నా, నువ్వే చేయి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ శారా ఏం చేసింది? హాగరును
ఇస్మాయిల్ని ఏం చేసింది? బయటకు తరిమేసింది. స్తోత్రం, హల్లెలూయా. గలతీ పత్రిక 4వ అధ్యాయము 24వ వాక్యం. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉంటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చాలు, మంచిగా అర్థం చేసుకో. ఇప్పుడు ఇక్కడ ఆది కాండంలో మనం ఎవరిని చూసాము? హాగరును, శారాయిని చూసాం. ఇప్పుడు ఈ శారాయి దేవుని యొక్క దూతలు అనగా దేవుడే తన దూతలను తన ఇంటికి పంపి వారికి అబ్రహాము విందు చేసి వారిని కొంచెం పరామర్శించిన తర్వాత అప్పుడు వారు చెప్పారు, అబ్రహాం మీదటకు నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, పుడతాడు. నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాకు అను పేరు పెట్టండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇస్సాకు అనగా నవ్వు. ఇస్సాకు అనగా నవ్వు అంటే ఇప్పుడు దాకా మీరు ఇన్ని సంవత్సరాలు మీరు దేనిలో ఉన్నారు? విచారంలో ఉన్నారు. ఏంటి విచారం? దాదాపు పెళ్లి అయిపోయి 70 సంవత్సరాలు దాటిపోతుంది. ఏ కుమారుడు లేడు, ఏ వ్యక్తి మనకి పుడతలేదు. కుమారుడు కుమార్తె ఎవరో ఒక వ్యక్తి ఇంకా పుడతలేదు, ఇంకా మనకు పిల్లలు లేరు. ఒకటే విచారం. కానీ సహోదరులారా, ఇన్ని సంవత్సరాలు విచారము పొందిన వీరికి ఇప్పుడు దేవుడు పరలోకమునందు చూసి వారికి ఇప్పుడు ఏం కలుగజేస్తున్నాడు? ఒక నవ్వు కలుగజేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇస్సాకును ఇప్పుడు వీరికి సంతానముగా ఇచ్చాడు. ఇచ్చి అంటున్నాడు, ఇస్సాకు వలన పుట్టిన నీ సంతానమే సంతానం. ఆగర వల్ల పుట్టిన సంతానము నీ సంతానం అని పిలవబడదు. నీ సంతానమే, కానీ వాగ్దానపు పుత్రుడు ఇస్సాకు మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. ఇంటిని ఏలువాడు ఇస్సాకే. ఆగరు వల్ల పుట్టిన ఇస్మాయిలు వాగ్దాన సంతానము కాదు. ఇస్సాకు వల్ల పుట్టిన సంతానమే నీ సంతానం అని అనబడును అని ఇక్కడ ప్రభు చెప్పిన తర్వాత ఎప్పుడైతే ప్రభు వారికి ఒక ప్రమాణం చేశాడో వారి మీదకు నిజానికి ఇస్సాకు గర్భము తెరవబడింది, మీదకు ఇస్సాకు జన్మించాడు. ఈ ప్రకారంగా ఇప్పుడు ఈ ఇస్సాకు తండ్రి ఇంటిలో ఉన్నాడు, ఇస్మాయిలు
తండ్రి ఇంటికి బయట ఉన్న వ్యక్తి. స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరులారా, కొంచెము ఈ హాగరు తొందరపడి ఉంటే బాగుండేదేమో. కానీ ఈ శారాయితో కొంచెం అంటే ఏమవుతుందంటే, నీ హక్కు నాది లేదా, నీకున్న హక్కు నాకు లేదా, నేను పిల్లలను కంద ఎవరితో? అబ్రహాముతో. నీకున్న హక్కు నాదే కదా, నాకు కూడా ఉంది కదా హక్కు. కొంచెం తన హక్కులోకి తన మనస్తత్వము వెళ్ళిపోతున్నప్పుడు సహోదరులారా, అక్కడ ప్రభువు తన ఆలోచన చూసి ఈ హాగరును బయటికి నెట్టివేస్తున్నాడు. నిజానికి అక్కడ స్తోత్రము అది ప్రభువే అనుమతించాడు దాన్ని. స్తోత్రం, హల్లెలూయా. అయినప్పటికీ కూడా దాన్ని హాగరు ఇస్మాయిల్ని విడిచిపెట్టలేదు. ఎందుకు? వారు అబ్రహాముకు పుట్టినవారు. వారితో కూడా ప్రభు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని కూడా ఒక గొప్ప సంతానముగా చేస్తా. కానీ అబ్రహాము యొక్క ఇంటిలో మాత్రము నివసించేది ఇసాకే. అబ్రహామే వాగ్దానం, అబ్రహాముకు పుట్టిన ఇసాకే వాగ్దానపు పుత్రుడు, ఇస్మాయిల్ కాదు. అయితే సహోదరులారా, ఇక్కడ చూస్తున్నాం మనము ఈ గలతీ పత్రికలో ఈ 2 స్త్రీలు ఏమై ఉన్నారు? 2 నిబంధనలు అయి ఉన్నారు. 2 స్త్రీలు ఏమై ఉన్నారు? 2 నిబంధనలు అయి ఉన్నారు. 2 కూడా పిల్లల్ని కన్నాయి. ఈ 2 కూడా అనగా ఈ ఇద్దరు కూడా పిల్లలను కన్నారు. ఈ 2 స్త్రీల్ని ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ దేనికి పోలుస్తున్నాడు? 2 నిబంధనలకు పోలుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలకు సూచనగా ఉన్నారు. ఒకటి హాగరు ధర్మశాస్త్రం అయితే, 2 శారాయి క్రొత్త నిబంధనగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వాగ్దానం ఎవరికి దొరికింది? ఇస్సాకుకు దొరికింది. సహోదరులారా, ఈ ఇస్సాకు యొక్క తల్లి ఎవరు? శారాయి. శారా. ఈ ఇస్సాకు యొక్క తల్లి శారా. ఈ శారా యొక్క కుమారుడు ఇప్పుడు వాగ్దానముతో ఉన్నవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ కుమారుడికి ఇప్పుడు పైనున్న యెరూషలేము దొరుకుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ కుమారుడికి ఏం దొరుకుతుంది? ఈ హాగర్కి ఏం దొరుకుతుంది? ఈ ఇస్మాయిల్కి 25 చదవండి. ఈ హాగర్ అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది. ఒక్క నిమిషం ఆగండి. ప్రస్తుతమందు ఈ పిల్లలు ఎక్కడున్నారు? అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండలో ఉన్నారు. ఇక్కడైతే ఇస్సాకుకు అనగా శారాకు ఇస్సాకుకి తండ్రి చేసిన వాగ్దానము ఎక్కడుందంట? వీరి నివాసం ఎక్కడుందంట? చదివేరు కదా, అర్థం కాలేదా? 26 చదవండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అది మనకు తల్లి. ఇరవై 25 చివరి చదవండి. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది
కనుక ఆ నిబంధన దీనికి దీటయ్యున్నది. ఆ, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, ఆ. అది మనకు తల్లి. ఆ. చదవండి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ కనుల గొడ్రాలు ఏం చేయాలి చెప్పండి? కనుల గొడ్రాలు ఏం చేయాలి? ఏం చేయమని ఉంది అక్కడ? ఇంకా సంతోషించు, అట్టాగే ఉండమన్నా. తర్వాత బిగ్గరగా కేకవి. కనని గుడ్రాలు ఇప్పుడు ఏం చేయాలి? కేక వేయాలి బిగ్గరగా. ఇప్పుడు కనని గొడ్రాలు కేక వేయాలి. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి గల దాని పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్నారు. పెనిమిటి లేని పిల్లలు ఎక్కువ మందిగా ఉన్నారు. ఎవరి పెనిమిటి? అబ్రహామా? స్తోత్రం, హల్లెలూయా. ఈ పెనిమిటి ఎవరు? నిన్ను పుట్టించిన వాడు నీ భర్త అయి ఉన్నాడు. నిన్ను పుట్టించిన వాడు నీ భర్త అయి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ పెనిమిటి ఎవరు? ఈ పెనిమిటి ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. ఈ పెనిమిటి క్రీస్తు. ఈ పెనిమిటి ఉన్న భార్యలు కొంచెమే కనబడుతున్నారు, వారి పిల్లలు కొంచెమే కనబడుతున్నారు. పెనిమిటి లేని పిల్లలు ఊరు 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 దేశము దేశము బహుగా ఈ భూమి అంతా నింపబడుతుంది. పెనిమిటి ఉన్నవారా, పెనిమిటి లేనివారా? ఈ రోజున పెనిమిటి ఉన్న పిల్లలా, పెనిమిటి లేని పిల్లలా? అనగా క్రీస్తు ఉన్న పిల్లలా, క్రీస్తు లేని పిల్లలా? ఓ హాగరు, పెనిమిటి ఉన్నాడా? ఇస్మాయిలు తండ్రి ఉన్నాడా? ఒక్కసారి పరిశీలించండి. ఈ సమయంలో అక్కడ కూర్చున్న వారు ఒక్కసారి పరిశీలించండి. ఎంతమంది పెనిమిటి లేని పిల్లలు? ఓ, చాలా గొప్ప కార్యం నడుస్తుంది. ఏ పిల్లలకు పెనిమిటి ఉన్నాడు? తండ్రి ఉన్నాడు. ఏ పిల్లలకు తండ్రి ఉన్నాడు? ఓ భార్యలారా, పెనిమిటి ఎవరు? ఓ భార్యలారా, మీ పెనిమిటి ఎవరు? అలాగే నీ భర్త ఎవరు? నీ భర్త ఎవరు? ధర్మశాస్త్రం క్రొత్త నిబంధన. మోషేనా క్రీస్తా? ఎవరు నీ పెనిమిటి? నీవు మోషేకు పుట్టిన వ్యక్తివా? క్రీస్తుకు పుట్టిన వ్యక్తివా? మోషే ధర్మశాస్త్రములో ఉన్న జ్ఞానమును బట్టి క్రీస్తు
ఎవరు 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 ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఉన్న వారిని పరిశీలిద్దాము. ఇక్కడ ఉన్న వారిని పరిశీలిద్దాము. ఇంకా అర్థం కాలేదు. ఇంకా అర్థం కాలేదు. ఇంకా అర్థం కాలేదు. ఇక్కడున్న పరిశుద్ధ స్థలము కొరకే భక్త్యా, ఇక్కడున్న పరిశుద్ధ స్థలము కొరకే మన ఆరాధన. పై ఉన్న నూతన ఎరుషలేము కొరక పిల్లలని కలని కొట్రాలా, ఓ పిల్లలని కలని కొట్రాలా. నా సన్నిధికి వచ్చి ముసుగు వేసుకుని కూర్చున్నావా? పరిశీలించు. కేకవే. గుడ్రాలే కేక వేయాలి. పిల్లలు ఉన్నవారు సంతోషించండి. ఇంకా ఎక్కువ పిల్లలు పడుతున్నారు, ఇంకా ఎక్కువ పిల్లలు పడుతున్నారు. అబ్రహాము ఇస్సాకును బట్టి ఇస్కరేణువుల వలె ఈ భూమి మీద నీ పిల్లలను విస్తరింపజేస్తా. నువ్వు ధైర్యముగా ఉండు. నిజానికి అక్కడ ఇస్సాకుకు చేసిన వాగ్దానం అది క్రీస్తుది. అక్కడ ఇస్సాకుకు చేసిన వాగ్దానం అది క్రీస్తుకు సంబంధించి. ఈ ఆగరని మోషేను బట్టి కాదు, క్రొత్త నిబంధనని క్రీస్తుకి చేసిన వాగ్దానం తండ్రి అయిన దేవుడు తన కుమారుడి గురించి ఇచ్చిన, క్రీస్తు యేసుని గురించి ఇచ్చిన వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీరమందు చక్కగా కనపడదామని, శరీరమందు చక్కగా అగుపడదాం. ఓ హగరు, ఓ ఇస్మాయిల్, నీవు కూడా ఆశీర్వదించబడిన వాడివే. కానీ ఈ ప్రస్తుతమందు సీనాయి, అరేబియా ప్రాంతంలో ఉన్న ప్రస్తుతమందు సీనాయి అనగా కంటికి కనబడుతున్న ఒక పరిశుద్ధమైన స్థలమే నీది. కంటికి కనపడని, కంటికి కనపడని పై ఉన్న యెరూషలేము ఆ తల్లి ఎక్కడా? ఈ రెండు సహోదరులు మానవ యొక్క హృదయంలోనే జరుగుతున్నాయి. నువ్వు శారా అయితే దాన్ని దూషించు, నువ్వు శారా అయితే ఈ హాగరు అనే ధర్మశాస్త్రపు క్రియను దూషించు, దాన్ని దేశించు. దాన్ని క్రియ, ధర్మశాస్త్రం అనుకున్న క్రియ. ఈ క్రియను నా ప్రభు అయిన క్రీస్తు
ఈ ధర్మశాస్త్రమును దాన్ని నీ కొరకు నా కొరకు భరించుకుంటూ సిలువలో ధర్మశాస్త్రమునకున్న క్రియను దాన్ని ద్వేషించినాడు. ఈ శరీరం అనే తెరను మధ్యగా చీల్చివేసినాడు. ఇదిగో సమస్తము తండ్రి సమాప్తమాయను. ఏమిటి సమాప్తమైంది? తన ప్రాణము కాదు, క్రీస్తు సదాకాలము నిలిచి ఉన్నవాడు. మరి ఏమిటి సమాప్తమైనది? ఈ ధర్మశాస్త్రానికి ఉన్న క్రియ. ఏమిటి క్రియ? అమావాస్య, పౌర్ణమి, పండుగ, ఆచారము, మతము, కులము, పుట్టినరోజు, చచ్చిన రోజు, పెళ్లి రోజు, ఆ రోజు, ఈ రోజు, ఏ రోజు, ఈ రోజును ఈ క్రియను పాటిస్తున్నా ఓ నామకాంత క్రైస్తవుడా, నీవు నా ప్రభువైన క్రీస్తు యొక్క సిలువకు శత్రువు. నేను ప్రకటిస్తున్న క్రీస్తు ఆత్మకు విరోధమైన నీవు క్రీస్తు యొక్క పేరు తీసుకుంటున్నావా? ఏ లూసిఫర్, దాన్ని అబ్రహాము ఇల్లనే తండ్రి మనకు వాగ్దానం చేసిన ఈ హృదయం అనే ఇంటిలో నుంచి దాన్ని ద్వేషించాలి. ముసుగు వేసుకుని కూర్చున్నావా? లోపల ముసుగు వేసుకుని కూర్చున్నావా? ఎక్కడ కడుపుకి దొరికితే అక్కడికి పరిగెత్తు. ఎక్కడ కడుపుకు దొరికితే అక్కడ పరిగెత్తు. గుర్తుపెట్టుకో, నీవు ఈ లోకము కోసమే, నీవు నశించుతున్న ఈ భూమి కోసమే, నీవు నశించుతున్న ఈ భూమి కోసమే. త్వరలో నశించబోతున్నా ఈ సూర్యుడి కిందే. అయితే తన పిల్లలు నశింపులేని పైనున్న యెరూషలేము కొరకు, తన పిల్లలు పైనున్న యెరూషలేము కొరకు సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. ఆమె ఒక్క మాట చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారు ఎవరు? వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై ఏంటంట? తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండా ఉండటానికై మాత్రమే ధర్మశాస్త్రాన్ని పాటించాలని చూస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా.
ఈ శరీరమందు మంచిగా అగపడలేదనుకో, క్రీస్తు శిలువలో సావాలి. కనుక ఇప్పుడు ఏం చేయాలి? శరీరమందు మంచిగా కనపడాలి, అనగా శరీర మనస్తత్వం. ఈ లోకము కొరకు బ్రతికే బ్రతుకు, ఈ నశించిపోయే భూమికి ఉన్న ఆలోచన, దీనికోసం ఇప్పుడు శరీరమందు చక్కగా కనపడాలి. లేదనుకో సహోదరులారా, ఆ వ్యక్తి సిలువలో కొట్టబడతాడు. లేదనుకో ఆ వ్యక్తి సిలువలో కొట్టబడతాడు. సిలువలో కొట్టబడ్డాడు అనుకో, ఎక్కడున్నాడు? క్రీస్తులో ఉన్నాడు. క్రీస్తులో ఉన్నాడు అనుకో, ఇప్పుడు రక్తం కారుతుంది, గాయాలు అవుతున్నాయి, ఇరుకుంది, కొంచెం విశాలం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను శరీరంలో చక్కగా కనపడాలి. ఈ శరీరంలో చక్కగా కనపడతాం అంటే ఏదో కొంచెము తెల్ల షర్ట్ వేసుకోవటము, ఏదో కొంచెం మంచి వస్త్రాలు కట్టుకోవటం, ఇది కాదు. శరీరం, మనస్సు, ఈ లోకము కొరకు బ్రతికే మనస్సు. ఈ మనస్సు ఏమి కోరుతుంది? లోకములో విశాలత కోరుతున్నది, గౌరవము కోరుతున్నది, లోక మర్యాద కోరుతున్నది. అయితే సహోదరులారా, ప్రభు అన్నాడు, నీవు లోకమునకు, లోకము నీకు ఏమైందంట? సిలువలో వేయబడిందంట. అంటే సహోదరులారా, నేనిప్పుడు సిలువలో కొట్టబడ్డా, ఇప్పుడు నాలో లోకం ఏమైపోయింది? సిలువకు వచ్చేసింది. నేను సిలువ దగ్గర కింద ఉన్నా, సిలువ నాకొద్దు. సిలువ అనగా శ్రమ, శ్రమ నాకొద్దు. ఇప్పుడు నేను చక్కగా కనపడాలి. ఇప్పుడు నేను ఈ లోకం ఇప్పుడు సిలువలో ఉందా, నాలో ఉందా? ఎక్కడుంది? ఇప్పుడు లోకం ఎక్కడుంది? నేను సిలువెక్కితే నాతో పాటు సిలువలో పట్టబడేది. కానీ ఇప్పుడు సిలువ దగ్గరికే వచ్చా, కానీ సిలువను ఎక్కను. హల్లెలూయా. సిలువ ఎక్కను. ఎందుకు? సిలువ ఎక్కితే నాకేమైంది? గాయమైంది. చేతుల్లో నుంచి రక్తం గారిద్ది, కాళ్ళల్లో నుంచి రక్తం గారిద్ది, తలలో నుంచి రక్తం గారిద్ది, తల్లకు ముళ్ళ కిరీటం పట్టబడింది, పక్కలో పళ్ళెంతో పొడవబడింది, మొక్క మీద కాళ్ళ నుంచి ఉమ్ములు పడతాయి. అందుకని సిలిరక్కను నేను ఇప్పుడు శరీరం ముందు చక్కగా కనపడతా. హాగరు, 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 నీకు మనసుంటేరా, నీకు మనసుంటేరా. ఇదిగో నీ కొరకు ఇస్సాకనే క్రీస్తు వధించబడ్డాడు. ఇస్సాకనే క్రీస్తు వధించబడ్డాడు. ఈ క్రీస్తు ఎత్తుకురా, సిలువ ఎత్తుకురా, ఈ సిలువ ఎత్తుకురా. హల్లెలూయా. అయితే మన ప్రభువైన యేసు 6:14. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? సహోదరులారా, ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నాడు? అయితే సిలువ యందు తప్ప మరి నేను దేని యందు అతిశయించను.
ఎందుకు? నేను ప్రభుతో కూడా సిలువేయబడ్డా. నేను అతిశయించాలంటే సిలువే ఉంది నాకు. స్తోత్రం, హల్లెలూయా. నేను అతిశయించాలంటే నాలో సిలువ ఉంది కాబట్టి సిలువ ఏందో నేను అతిశయిస్తున్నా. శరీరమందు చక్కగా కనపడవాలారా, మీరు అతిశయము చెయ్యాలంటే దాన్ని బట్టే చేయండి. శరీరాన్ని బట్టి అతిశయించండి. ఈ శరీరానికి ఉన్న అతిశయం ఏంటి? లోకం, పాపం, వ్యామోహం, మత్సరం, కలహం, భయంకరమైన దురాశ. అట్లయితే పైనున్న తల్లి యెరూషలేము కాదు. ఆ వ్యక్తికి అట్లయితే పైనున్న యెరూషలేము తల్లి కాదు. వారికి ప్రస్తుతం ఉన్న అరేబియా సముద్రం, అరేబియా దేశంలో ఉన్న అక్కడ కొండ ఉంది. ఆ స్థలం చాలు, ఆ స్థలం చాలు. కానీ తన పిల్లలు ఎవరైనా ఉంటే, తన పక్కలో పుట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే, తన పోలికలో పుట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే, ఈ కుట్రాలు కాకుండా ఎవరైనా గర్భం ధరిస్తే, పరిశుద్ధాత్మ గర్భం ధరిస్తే, వారి కొరకు, వారి పిల్లల కొరకు ఇదిగో పైనున్న యెరూషలేము అలంకరించబడిన, తన పెళ్లి కుమార్తె కొరకు అలంకరించబడిన ఇల్లు సిద్ధముగా ఉన్నది. అక్కడి నుంచి వరుడు రాబోతున్నాడు, అక్కడి నుంచి వరుడు రాబోతున్నాడు. ఇక్కడున్న తన పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళటానికి అక్కడి నుంచి వరుడు రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ వరుడు వస్తున్నప్పుడు తన పెళ్లి కుమార్తె ఎవరు? ఆ వరుడు వస్తున్నప్పుడు తన పెళ్లి కుమార్తె ఎవరు? సిలువ యందు అతిశయించేది ఎవరు? సిలువ యందు తప్ప నా అతిశయము మరి ఏది కూడా నా దగ్గరికి రాకుండా దూరం అయిపోరుగాక. నా అతిశయము అనగా నాకేమైనా ఇప్పుడు ఒక గర్వం ఉందంటే అది నా ప్రభు అయిన సిలువే, నా ప్రభు అయిన క్రీస్తుకు దొరికిన సిలువే. నా అతిశయము, నా అహంకారము, నా గర్వము ఏంటి? ఇప్పుడు సిలువే అనగా శ్రమయే. శ్రమను కూడా తన పిల్లలు సవాళ్ళుగా తీసుకుంటున్నారు సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డబ్బు కొరకు పరిగెత్తు వాళ్ళారా, పరిగెత్తండి. లోకం కొరకు పరిగెత్తు వాళ్ళారా, పరిగెత్తండి. గర్భము ధరించడానికి ఇష్టపడిన వాళ్ళారా, గర్భము ధరించడానికి ఇష్టపడిన వాళ్ళారా, ఎంత మట్టుకు నువ్వు నీ పెనిమిటికి దూరముగా ఉంటావు, ఎంత మట్టుకు నీ పెనిమిటికి దూరముగా ఉంటావు పరిశీలించు. ఒకసారి పరిశీలించు సహోదరులారా. రాతి బండ మీద పొయ్యబడినా, రాతి బండ మీద పొయ్యబడినా నీరే అయిపోతుంది. అది రాతి గనక సెమ్మ కూడా దిగట్లేదు, సెమ్మ కూడా దిగట్లేదు. మన స్థితి ఎందుకు మారిపోతుంది? కొందరిది ఇక్కడ
కొందరి స్థితి ఎందుకు మారిపోతుంది? ప్రదానం చేయబడిన పెళ్లి కుమార్తెనే కదా వరుడు వచ్చి వివాహం చేసుకునేది. ఈ భూమి మీద స్త్రీలు ఎంతమంది ఉన్నా వారిని చేసుకోడు. ఆ పెళ్లి కుమారుడితో ఏ స్త్రీ అయితే ప్రదానం చేయబడిందో ఆ స్త్రీని మాత్రమే వివాహం చేసుకుంటాడు పెళ్లి కుమారుడు. అనగా ఆత్మ సంబంధంగా దేవుని పరిశుద్ధాత్మలో ఎవరైతే తనలో పుట్టారో వారిని మాత్రమే తన దూతలను 4 దిక్కులు పంపి సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు సిద్ధపాటు జరుగుతుంది. ఇప్పుడు సిద్ధపాటు జరుగుతుంది. దేవుని పరిశుద్ధాత్మ 4 దిక్కుల్ని పరిశీలిస్తున్నాడు. అక్రమం చేయవారు ఇంకాను అక్రమం చేయండి. దుర్మార్గులు ఇంకాను దుర్మార్గులుగా ఉన్నది. పాపులు ఇంకా పాపాన్ని చురుకొని పరిశుద్ధులు ఎవరైనా ఉంటే వారు ఇంకా క్రీస్తును బట్టి నీతిమంతులు ఎవరైనా ఉంటే వారు ఇంకా నీతిమంతులుగా మారుగా. ఎక్కువ మంది ఆగర పిల్లలతో నిండిపోతుంది. వాగ్దానపు పిల్లలు ఎక్కడ? ఆ పరలోకపు తండ్రి వారి పిల్లల కొరకు సిద్ధపరిచాడు. వస్తావా? ఆత్మలో ఎక్కి వస్తావా? పరిశుద్ధాత్మలో అక్కడెక్కడికి వస్తావా? తన స్వరక్తమిచ్చి తన కొరకు తన పిల్లలను కొంటున్నాడు. పిల్ల చెల్లించి కొంటున్నాడు. సహోదరులారా, రక్తాన్ని వెల చెల్లించుకుంటున్నాడు. ప్రాణమును వెల చెల్లించుకుంటున్నాడు. రోజు రోజుకి ఈ హాగర్ సంతానం తగ్గిపోను, ఈ ఇస్మాయేలు తగ్గిపోను గాక.
అయ్యో నాలో ఇంకా ఏ అడ్డుపడలేదండి. హల్లెలూయా. హల్లెలూయా. నా సైతం నాలో ఏది పడలేదు. రోజు 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 మనలో మనస్సు ఆ క్రీస్తు క్రీస్తు రోజు రోజుకు పెరుగుని గాక. మన క్రీస్తు మనసు రోజు రోజుకు పెరుగుని గాక. మహాపరిశుద్ధ రాజ్యము కలిగిన మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తాం. ఇది మా ప్రభు ఈ ఆగను సారాన్ని ప్రభు మా ముందు పెట్టిన తండ్రి మీకు స్తోత్రం. ఇదిగో మీ శిలువ ప్రత్యక్షత ప్రభు మాకు ముందు పెట్టిన ప్రభు మీకు స్తోత్రం. శరీరం అంత చక్కగా కనపడవారు వారి శిలువకు చిత్రములని సెలవిస్తున్నాం. అయితే పౌలు గారు సెలవిస్తున్నాడు, నా అతిశయం ఏమైనా ఉన్నదంటే అది సిలువను బట్టి. సిలువ వేయబడిన క్రీస్తు తప్ప మరి ఏదైనా సరే అది నాలో నుంచి దూరమైపోనుగాక. ఇది పౌలు గారికి కాదు ప్రభు, నాకును మా అందరికి ఇది కలుగును గాక. ఈ మనసు కలుగును గాక. ప్రభు సిలువ ఇవ్వడిన క్రీస్తు తప్ప మరి ఒకటి మాలోకి రాకుండా దూరం అయిపోనుగాక. నాలోకి మాలోనికి సమస్తము మీకు వ్యతిరేకమైన ఈ హాగర్ యొక్క సమస్త మనసు దూరమైపోనుగాక. మా అతిశయము సిలువనందే ఉండునుగాక. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తాం. ఇది మీరే మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఇంకను ముందుకు నడిపించమని మీతో ప్రార్థిస్తున్నాం. రోజు రోజుకి ఈ ఆగరి యొక్క మనస్తత్వం మాలో తొలగిపోయింది. ఈ సారాయి అనే నిబంధన, ఈ క్రొత్త నిబంధన, ఆ క్రీస్తు మాలో రోజుకి పెరుగునుగాక. నాలో మా అందరూ ఒక్కొక్కరిలో రోజుకి పెరుగునుగాక. ఈ మాటలు విడుచున్న ప్రతి హృదయములో ఎదుగునట్లుగా కృప దయచేయండి తండ్రి. ప్రతి గర్భము తెరవబడినట్లుగా కృప దయచేయమని మీద ప్రతి శాపము మీ రక్తముతో ప్రభువా కొట్టివేయండి ప్రభువా. ప్రతి గర్భములో ఉన్న ప్రతి శాపమును తొలగించి మీ రక్తముతో శుద్ధి చేసి పరిశుద్ధపరచండి. ప్రతి గర్భము తండ్రి మీ పరిశుద్ధాత్మతో తెరవబడినట్లుగా కృప చూపని జ్యోతిర్మయుడుగా మా తండ్రి మీ కుమారుడైన క్రీస్తుని ఒక్కొక్కరము గర్భము ధరించినట్లుగా మీ కృపాధికం చేసి ముందుకు నడిపించమని కృప చూపమని ఈ సమస్త ఆరాధనంతా ప్రభు మీ కృప మాకు తోడుగుచ్చి నడిపించినందుకే స్తోత్రం చెల్లించుకుంటూ, ఇంతవరకు మాతో మీరు మాట్లాడేందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ విడుచున్న ప్రతి వారిని ప్రభు మీరే ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించాలని, మీ రాజ్యానికి ప్రభు మీ పరిశుద్ధాత్మతో సిద్ధపరచమని కూడి వచ్చిన ఈ ప్రజలందరూ బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, మీరే ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించి మీ రాజ్యానికి పైన యెరూషలేమునకు మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరూ సిద్ధపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి ఆమేన్.